ధమాకా బ్యూటీ శ్రీలీల కెరియర్ డేంజర్ జోన్ లో ఉందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే శ్రీలీల సినిమాలు మొదట్లో సక్సెస్ అందుకున్నాయి, కానీ రాను రాను ఆమె సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలను ఇవ్వట్లేదు. తన డాన్స్ ఎనర్జీతో మెప్పిస్తున్నా కూడా ఎందుకో శ్రీలీల సినిమాలు సూపర్ హిట్ అవ్వట్లేదు. శ్రీలీల రీసెంట్ గా జూనియర్ సినిమాతో మన ముందుకు వచ్చింది. ఆ సినిమాలో కిరీటికి జతగా నటించింది శ్రీలీల. వైరల్ వయ్యారి సాంగ్ తో జూనియర్ సినిమా చూసేందుకు బస్ తెచ్చినా కూడా సినిమా మాత్రం మొదటి నుంచి రొటీన్ సినిమా అనే టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో శ్రీలీల రోల్ కేవలం డాన్స్ల వరకే అనేలా ఉంది. శ్రీలీల సినిమాలో ఉంటే సాంగ్స్ సూపర్ హిట్, డాన్స్లు దద్దరిల్లిపోతాయి, కానీ సినిమాల్లో మాత్రం అంత స్టఫ్ ఉండట్లేదు. గుంటూరు కారం సినిమా తర్వాత శ్రీలీల పెద్దగా సినిమా ఆఫర్లు అందుకోలేదు. వరుస ఫ్లాపులు ఆమె కెరీర్ ని రిస్క్ లో పడేశాయి. కేవలం డాన్స్లు, సినిమాలకు ఉపయోగపడిన సీన్స్ ఉన్నంత మాత్రాన హీరోయిన్ కి క్రేజ్ వస్తుందని చెప్పడం కష్టం. మరి శ్రీలీల ఎందుకు స్టోరీ సెలక్షన్స్ లో అంత తొందరపడుతుంది? కేవలం రెమ్యునరేషన్ల కోసమే అయితే ఇలానే కెరీర్ 3 ఏళ్ల నాటి ముచ్చటవుతుంది. అలా కాకుండా కాస్త కథాబలం ఉన్న సినిమాలు, పాత్రలు చేస్తేనే శ్రీలీల కొన్నాళ్ళు సినిమాలు చేయగలుగుతుంది. జూనియర్ శ్రీలీల ఫాలోవర్స్ ని కూడా డిసప్పాయింట్ చేస్తుంది. ఇక శ్రీలీల ప్రస్తుతం మాస్ మహారాజ్ తో మాస్ జాతర సినిమా చేస్తుంది. మరి ఈ సినిమా అయినా హిట్ కొడుతుందేమో చూడాలి. ఇదే కాదు, శ్రీలీల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తోంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఎలాగో పవర్ స్టార్ సినిమా కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. శ్రీలీలను మళ్ళీ సరైన ట్రాక్ లో పెట్టే బాధ్యత రవితేజ, పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకున్నాయి. ఈ 2 సినిమాలు సక్సెస్ అయితే శ్రీలీల మళ్ళీ తెలుగులో దూకుడు పెంచే అవకాశం ఉంది.